అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాళ్ళ చేతిలోనే కిడ్నాప్ కు గురైన శ్వేత కేసులో ఇదొక మరో ట్విస్ట్ అని చెప్పాలి. పోలీసుల వార్నింగ్ తో పిఎస్ కు శ్వేత రాబోతోంది. శ్వేతను పిఎస్ కు తీసుకొస్తున్నారు పేరెంట్స్. ఇక తన భార్య శ్వేతను తనకు అప్పగించాలంటూ పిఎస్ ముందు బంధువులతో పాటు భర్త ప్రవీణ్ ధర్నాకు దిగారు. పోలీసులు ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. శ్వేతను ప్రవీణ్ కు అప్పగిస్తారా లేక తల్లిదండ్రులతోనే తిరిగి పంపిస్తారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. పిఎస్ కు దగ్గరగా భారీగా చేరుకున్నారు ఇరువురు బంధువులు. కీసర పిఎస్ ముందు టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసుల అదుపులో శ్వేత పిన్ని, బాబాయ్, మేనత్త ఉన్నారు. మరోవైపు ఇక కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో బుధవారం ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్వేతను కన్నవాళ్ళ కిడ్నాప్ చేశారు. అత్తింట్లో ఉండగా ఇంట్లో చొరబడిన 6 వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకున్న అత్తింటి వారిని చితకబాదారు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్, మామ, అత్త, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం వరకు శ్వేత ఆచూకీ తెలియకపోవడంతో భర్త ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. శ్వేత తండ్రితో ఫోన్లో మాట్లాడిన పోలీసులు ఆమె క్షేమంగానే ఉందని చెప్తున్నారు. అయితే తమ కోడలిని తమకు అప్పగించాలంటూ శ్వేత అత్తామామలు, భర్త ప్రవీణ్ పోలీసులను కోరుతున్నారు. అంతేకాదు ఇక ఈ కిడ్నాప్ కేసులో ఇది ఒక కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. కిడ్నాప్ గురైన శ్వేత అత్తింటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ ఆమె భర్త, అత్తామామ, కుటుంబ సభ్యులు పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శ్వేతను కిడ్నాప్ విషయంలో 6గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. శ్వేత ఆచూకీ కోసం పోలీసులు అయితే 2 టీములుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్వేత తల్లిదండ్రులకి కిడ్నాప్ చేసిన సొంతింటి వారిని ఇప్పుడు గట్టిగా పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో అమ్మాయి క్షేమంగానే ఉందని చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెను తీసుకురావడానికి పోలీసులు కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పగబట్టి ఆమెపై దాడి చేశారు. అంతేకాదు అత్తింటి వారిని చితకబాదారు. అదిగో అయ్యే విజువల్స్ అవి మనం చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో నర్సంపల్లిలో జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు జాతీయ మీడియాలో కూడా ఈ వార్త హైలైట్గా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ అంశంపై పోలీసులు కూడా వేగంగా స్పందించారు. ఏకంగా శ్వేత అత్తామామ, భర్త ఫిర్యాదుతో ప్రస్తుతం ఈ వ్యవహారం కాస్త స్పీడప్గా మారింది. ఇక ఈ అమానుష ఘటనకు సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు కూడా శ్వేత ఆచూకీ కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. రైట్, అసలు ఏం జరుగుతుంది వ్యవహారంలో తెలుసుకుందాం. మా ప్రతినిధి దేవిక కీసర పోలీస్ స్టేషన్ నుంచి జాయిన్ అవుతున్నారు. దేవిక, మీరు ప్రస్తుతం కీసర పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. సో అక్కడ శ్వేత బంధువులంతా కూడా కొద్దిసేపటి క్రితం అంటే శ్వేత అత్త తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో అత్తమామ, భర్త ఆందోళన చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్వేత ఆచూకీ కోసం పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్వేత పోలీస్ స్టేషన్కి రాబోతోందా? పోలీసుల ముందు అత్తమామల ముందు శ్వేతని చూపిస్తారా? ఏం జరుగుతోంది? ఎస్ రామ్దాస్, ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కీసరాకి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఏదైతే ఈ దారుణ ఘటన అయితే ఉందో అది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రవీణ్ మాత్రం నా భార్య నాకు కావాలి అంటూ కూడా పోలీసుల ముందు ఎంతగానో వాపోయాడని చెప్పొచ్చు. వచ్చిన ప్రతి ఒక్క పెద్దల ముందు కూడా నా భార్య నాకు కావాలి, నేను 8 ఏళ్ల నుంచి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, 4 నెలల క్రితం ఎంతో అన్యోన్యంగా ఉన్నాం, కానీ ఒక్కసారిగా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నిన్న పొద్దున్న మేమందరం కూడా ఇంట్లో ఉన్న సమయంలో కారం అలాగే కర్రేలు అన్ని తీసుకుని వచ్చి మా మీద దాడి చేసి దాడితో సహా తనని ఎంతో మనం చూస్తున్నాం కూడా విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు రామ్దాస్. ఒక్కసారిగా తనని ఎంత ఇబ్బందికరంగా ఎలా ఇబ్బంది పెట్టి తీసుకువెళ్లారో అనేది కూడా దీనికి సంబంధించి కూడా అత్తింటి వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 4 సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ మరి పోలీసులు ఎందుకని దీనికి సంబంధించి సీరియస్గా తీసుకోవట్లేదు అనే విషయాలు మాత్రం తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఈ ఇష్యూ జరిగిన తరువాత ప్రవీణ్ కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. పోలీసులతో కూడా మాట్లాడారు. మరి ఏం మాట్లాడారు ఏంటనేది ఇప్పుడు ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ప్రవీణ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ అంతా కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు, అన్ని చూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఏమన్నారు ఏంటి? అసలు పోలీసు వాళ్ళు ఏమన్నారంటే గంట టైం అడిగినారు మేడం. గంట టైంలో తోలుకొస్తాము, ఎక్కడున్నా తీసుకొస్తాము అన్నారు మేడం. మరి గంట టైం తర్వాత చూస్తాం మేడం.
అంటే మీకు మధ్యాహ్నం నుంచి కూడా ఇదే వార్త చెప్తున్నట్టుగా తెలుస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు ఇప్పుడే వెళ్ళటం జరిగింది. ఇంకోటి ఇక్కడ రామ్దాస్ ముఖ్యంగా చూసుకోవచ్చు, పోలీసులకు మాత్రం నిన్నటి నుంచి కూడా నేను తనతో మాట్లాడాను, మీ భార్యతో మాట్లాడాను, తను క్షేమంగానే ఉంది, బాగున్నానని చెప్పింది అంటున్నారే తప్ప ఇప్పుడు వరకు ఆ ఒక్క మాటకి సంబంధించి తర్వాత అసలు ఎటువంటి విషయం కూడా చెప్పట్లేదని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఒక గంట సమయం ఇవ్వండి, ఇక్కడ ములుగులో ఉంది, వెంటనే తీసుకొస్తాము అంటూ కూడా పోలీసులు ఇప్పుడే వెళ్ళటం జరిగింది. తనను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి తను ఏం చెప్తుంది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత తను ఎక్కడుంది ఏంటనే విషయాలు భర్త కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మరి భర్త కావాలంటుందా, లేకపోతే తల్లిదండ్రులు తనని బ్రెయిన్ వాష్ చేసి తల్లిదండ్రుల వద్దే ఉంటానంటుందా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ఇక్కడ ఉందని చెప్పొచ్చు. అన్న ఇక్కడ దాదాపు 24 అవర్స్ అయ్యింది, మరి 24 అవర్స్ తర్వాత తను ఎలాంటి మాటలు చెప్పే అవకాశం ఉందా? ఇలాంటి మాటలు ఏమి చెప్పది, నాతోటే ఉంటుంది, నాకు నమ్మకం ఉంది. నా భార్య నాతోటే ఉంటుందని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఏంత మంత్రాలు ఏం చేసినా కానీ అవన్నీ ఏం నడవే, నాతోటే ఉంటుంది. అంటే అన్న మీరు మాతో కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చేతబళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పి, అది వాస్తవమేనా? చేతవాళ్ళు చేస్తూనే ఉంటారు. మా ఇంటి మీద ఆవాలు, ధనియాలు, నిమ్మకాయలు అవన్నీ చల్లుతూనే ఉంటారు. అందుకే సీసీ కెమెరా పెట్టించినాము. ఇప్పుడు చల్లుతలేరు, అది ఊరందరికి తెలుసు చల్లుతారని. ఊరందరితోటి కూడా చంపేస్తా అన్నాడు. మరి ఇప్పుడు మా భార్య బతుకుందో తెలియదు, చచ్చిపోయిందో తెలియదు. ఏమన్నా అడిగితే పోలీసు వాళ్ళు గంట టైం అడిగినారు, గంట టైంలో తెస్తారా తేడా మరి వాళ్ళకే తెలియాలి. పొద్దున్న నుంచి సిమ్ము పనిచేస్తలేదు, వాళ్ళ ముగ్గురిని తోలుకొచ్చిందంట. మన ముగ్గురు ఎవరో వాళ్ళు మాకు కూడా తెలియదు, ముగ్గురు అని చెప్తున్నారు మేడం. అంటే మాకు ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక మీ కుటుంబ సభ్యులు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మీ వైఫ్ వాళ్ళ కుటుంబ సభ్యులు పైన ఉన్నారు, వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు వెళ్ళి దాడి చేస్తారేమో అన్న భయం కూడా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి మేమేం దాడి చేయం మేడం, నా భార్య నాకు కావాలి. వాళ్ళని దాడి చేస్తే నాకేమొస్తుంది మేడం? నా భార్య నాకు వస్తే వాళ్ళు మా దగ్గర రావద్దు, మేము వాళ్ళ దగ్గరకు పోవద్దు, అంతే చాలు మేడం. జైలు వాళ్ళు మళ్ళీ ఇట్లా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అంతా పైశాచికంగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? డబ్బు కోసం మేడం. డబ్బు వానికి లేదు, నాకు ఉంది, నేను ఎక్కడికైనా తెగిస్తా అన్నట్టు మేడం. అసలు దీన్ని ఏం జరిగింది ఒక్కసారి చెప్పండి. మార్నింగ్ 8 o'clockకి కార్లు వచ్చినారు, కారము, స్కూల్ డ్రైవర్లు, టెస్టర్లు పట్టుకొని వచ్చినారు. అన్నకు చెయ్యిరగొట్టి కారం కళ్ళలో పోసి, అందరి కళ్ళలో పోసి, చాకుతోటి ఓడిచి, స్కూల్ డ్రైవర్తో ఓడిచి, కట్టెలతోటి, రాళ్ళతోటి, టేబుల్లతోటి ఓడిచి, మా భార్యని కడుపులో స్కూల్ డ్రైవర్తో కూర్చి నోట్లకి రక్తం వచ్చింది. మా అమ్మకి చేతికి ఓడిచినారు, మా అన్న చెయ్యిర కొట్టినారు, నాకు అంతా చాకుతో పోసినారు, డాడీకి కొట్టినారు. కాళ్ళు చేతులు కట్టేసి మా భార్యను తోలుకొని పోయినారు మేడం. నిన్న పొద్దున 8 గంటలకు పోయింది. అన్న శ్వేత విషయానికి వస్తే మీ నుంచి విడదీయడానికి గల కారణం మీరు సరిగ్గా అంటే వర్క్ చెయ్యట్లేదు అని ఒకే ఒక్క కారణం అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు, అది వాస్తవమేనా? వర్క్ ఉంది మేడం, నాకు ఈ ప్రాణ భయం ఉంది కాబట్టి 4 months నుంచి పోతలేను. ఇప్పుడు అప్పుడు అక్కడ బయట ఉన్నప్పుడు పోయినా మేడం, ఇక్కడికి ఇటు వచ్చినాక పోతలేను, 1 week నుంచి పోతలేను, అంతే మేడం. తనకి ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం ఉందంతా కూడా? ఎవరికి శ్వేతకి తెలియదు మేడం. మొన్న ఫీవర్ వచ్చింది, నిన్న తీసుకెళ్ళినారు, నిన్న నామం కొట్టినారు. సంపరానికి గ్యారంటీ ఏముంది? సో చూడొచ్చు ప్రవీణ్ మాటల్లో కూడా మనం చూస్తున్నాం, ప్రాణభయం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇంకొన్ని విషయాలు శ్వేత విషయానికి వస్తే కనుక, శ్వేతని నిన్న వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ నుంచి అంటే వాళ్ళ ఊరి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ఒక ప్రభుత్వ హాస్పిటల్లో తనకి చికిత్స చేయించి అక్కడి నుంచి వాళ్ళ స్నేహితుల ఇంటి వరకు కూడా తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. తనకు సంబంధించిన ఏవైతే బట్టలు కావచ్చు, ఏవైతే అవసరానికి సంబంధించిన ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ కూడా అవసరానికి సంబంధించినవన్నీ కూడా కొనుగోలు చేసి వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంచారు అంటూ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒకవైపు నుంచి చూసుకుంటే రామ్దాస్, ఎక్కడైనా సరే ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళింది అంటే అత్త మామలు అలాగే భర్తతో ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మనం అత్త మామలు తనని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు, భర్త కూడా సంతోషంగా చూసుకుంటున్నారు. కానీ కేవలం ఇష్టం లేని పెళ్లి జరిగింది. శ్వేతని ఎప్పటికల్లా
పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కిడ్నాప్ కేసు నమోదైన నేపథ్యంలో చాలా ప్రెషర్ కూడా ఉన్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ఈ వార్త ప్రచారం అవుతుంది. సో ప్రసారం చేస్తున్నారు. సో ప్రస్తుతం శ్వేత ఆచూకీ దొరికినట్టయినా పోలీసులు ఏం చెప్తున్నారు, దీని గురించి ఎప్పటిలోగా శ్వేతని తీసుకొస్తామంటున్నారు, అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ రామ్దాస్, దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన దగ్గర ఉందని చెప్పొచ్చు. పొద్దు నుంచి కూడా శ్వేతకి సంబంధించి ఎటువంటి వార్త కూడా పోలీసులు బయట పెట్టలేదని చెప్పొచ్చు. కానీ ఇటువైపు కుటుంబ సభ్యులు అలాగే బిగ్ టీవీ కూడా పొద్దు నుంచి కూడా శ్వేతకి సంబంధించిన విషయాలు రాబట్టడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కాబట్టి పోలీసులు కూడా వార్తని చెప్పడం జరిగింది. శ్వేత ఇక్కడే ములుగు ప్రాంతంలో అయితే ఉందో ఒక గంటలో అక్కడి నుంచి మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా ఈ వార్తకి సంబంధించి తనకు న్యాయం చేస్తాము, తనని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాము. తను కనుక భర్తే కావాలి అంటే కనుక భర్తతో పంపించేస్తాము, లేదా తల్లిదండ్రులు కావాలి అంటే కనుక అసలు ఏం జరిగింది, ఎందుకు నిన్న అంత దాడి జరిగింది, తల్లిదండ్రులు ఎందుకని తన మీద అంత దాడి చేయాల్సిన అవసరం వచ్చిందనే విషయాలు కూడా కనుక్కుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరో గంటలో శ్వేత ఇక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ఇప్పుడే వెళ్ళటం జరిగింది కాబట్టి. మరి దీనికి సంబంధించి కూడా పొద్దున్న నుంచి కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లోనే ఉండటం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పక్కకి తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు తన కోడలి కోసం ఆ అత్త ఎంత వాపోతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ కూడా ఇక్కడే పొద్దు నుంచి కూడా ఇక్కడే ఉండి అసలు ఏమీ తినకుండా తన కోడలి కోసం ఎదురు చూస్తుందని చెప్పొచ్చు ఆ అత్త. ఒక్కసారి అత్తతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం? ఆరోగ్యం అట్నే ఉంది మేడం. పొద్దున్న నుండి ఇక్కడనే ఉన్నాం, హాస్పిటల్ వెళ్ళలేము. తోలుకోసం అంటారు, ఇంకా తోలుకొస్తలేరు మేడం. మీరు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళండి, గంట సేపట్లో తీసుకొస్తాం అన్నారు. మేము బయటకు వచ్చి కూడా గంటన్నర అవుతుంది మేడం. పోలీసు వాళ్ళు బయటికి పోతలేరు, తీసుకొస్తలేరు, ఏం చేస్తలేరు మేడం. మేము 3 రోజులు అందరం వచ్చి పొద్దున్న నుండి ఇన్నే ఉన్నాం మేడం. వాళ్ళు బయటికి వస్తలేరు, తీసుకొస్తలేరు. ప్రయత్నం చేస్తున్నాం అంటారు కానీ ప్రయత్నానికి పోతలేరు, వాళ్ళు ఏది స్పందిస్తలేరు మేడం. లోపలికి ఒక్క కారు ఒక్క బైక్ కూడా బయటికి పోలేదు మేడం. అలా బాబాయ్ అలా పిన్ని అలా మేనత్త లోపల ఉంచుకోరు, వాళ్ళని మేము బయటికి వెళ్ళిపోతే వాళ్ళని బయటికి తీసి పంపిద్దామని చూస్తారు మేడం. అమ్మ, మీరు నిన్నటి నుంచి మాకు ఒకే మాట చెప్తున్నారు, ఏంటంటే పోలీసులని వీళ్ళు డబ్బులతో కొన్నారు శ్వేత తల్లిదండ్రులు అంటూ చెప్పడం జరిగింది. అది వాస్తవమేనా? వాస్తవమే మేడం. అందుకే పోలీసు వాళ్ళు అట్లా మెల్లమెల్లగా మాట్లాడుతున్నారు మేడం. డబ్బులతో కొన్నారు కాబట్టి అప్పటి నుండి ఆ పిల్లగాడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి డబ్బులతో కొన్నారు కాబట్టి నేను 4 కంప్లైంట్ ఇచ్చిన మేడం. నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన, నా కోడలు వచ్చి 3 కంప్లైంట్లు ఇచ్చినా కానీ వీళ్ళు ఎప్పుడు వాళ్ళను తీసుకోలేరు మేడం. పోలేరు, మీరు ఇట్లా అన్నారు అంటాను ఇట్లా ఎప్పుడు కూడా అడగలేరు, వాళ్ళని ఏమీ అది చేయలేరు మేడం. పెళ్ళైన ఈ 4 నెలల్లో ఏ రోజైనా శ్వేత తన తల్లిదండ్రులు కావాలి అని కానీ లేకపోతే తన తల్లిదండ్రులు చూడాలనిపిస్తుందని కానీ ఏ రోజు అని ఎప్పుడు అనలేదు మేడం. అట్లా ఎప్పుడు అనలేదు. వాళ్ళ తమ్ముడు మళ్ళీ బాబాయ్ కొడుకు మా ఇంటి మొడకలు పోతుంటేనే నాకిట్లకలు పోవద్దు, నా ఇంటి మొడకలు ఎందుకు వస్తున్నారో బాడుకోవని తిట్టింది మేడం. తిట్టింది ఆమె. అసలు నాకిట్లకలు రావద్దు, మీరు ఇట్లా ఆడొద్దు, వేరే వాళ్ళు ఆడుకున్నా కానీ మీరు రావద్దు అని తిట్టింది మేడం. ఆమె ఎప్పుడు వాళ్ళని చూడాలి, వాళ్ళ తనకి పోవాలని ఎప్పుడు అనలేదు. నన్ను కొట్టిన అందుకే మా మేనత్తని చెప్పుతోటి కొట్టేదాకా నేను వదిలిపెట్టి అక్క అని నాకు చెప్పింది. మా ఇంట్లోకి వస్తే కొట్టింది కూడా, వాళ్ళ అమ్మని కొట్టింది. మొన్న మంగళవారం నాడు వాళ్ళ అమ్మని కొట్టింది. అసలు అంటే పెళ్లి చేసుకుని సికింద్రాబాద్ లో ఇదంతా అయింది మేడం. రైట్. సో మొత్తం మీద ప్రస్తుతం శ్వేత వ్యవహారం సంచలనంగా మారింది. శ్వేత వ్యవహారానికి సంబంధించి పోలీసులు కూడా మరో గంటలో శ్వేతను తీసుకొస్తామంటున్నారు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. వాస్తవానికి నిన్నంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా సంచలనంగా మారిన పరిస్థితి. విషయం తెలుసుకున్న అంటే వీళ్ళు ఇంటికి వచ్చారని తెలుసుకున్న శ్వేత తల్లిదండ్రులు కారులో వచ్చి బంధువులతో సహా ఆ ప్రవీణ్ ఇంటిపై దాడి చేశారు. శ్వేతను ఇంటి నుంచి బయటికి ఈడ్చుకెళ్లి కాళ్ళు చేతులకు తాడు కట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రుల కళ్ళలో కారం చల్లి కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు చోద్యం చూస్తున్నారు తప్ప ఎవరు అడ్డుకోని పరిస్థితి. దీంతో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఇంట్లోంచి కొన్ని ఆయుధాలు తెచ్చి కారుపై దాడి చేసిన ప్రయత్నించిన స్థానికులు అడ్డుకున్నారు. తమపై జరిగిన దౌర్జన్యం గురించి శ్వేత భర్త కీసర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. తన భర్త
శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యను తనకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదం దిగిన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం దేవిక పిఎస్ దగ్గర ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. రైట్ దేవిక, వాళ్ళ బంధువులు ఏమంటున్నారు ముఖ్యంగా అంటే అత్తారింటి వాళ్ళు? సో శ్వేతకు సంబంధించి వస్తారని తీసుకొస్తారని నమ్మకం ఉందా? వచ్చిన తర్వాత శ్వేత వీళ్ళతోనే ఉంటుందా లేదా మనసు మార్చుకుంటుందా? ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. సో ఇది ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు? ఎస్ రామ్ దాస్, ఈ ఘటనకి సంబంధించి మాత్రం ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం కీలకం అని చెప్పాలి. ఒకవేళ కనుక ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక లేకపోయి ఉంటే ఈ వార్త అవాస్తవం అంటూ కూడా నమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఆ ఫుటేజ్ పెట్టడానికి గల కారణం కూడా, కెమెరా పెట్టడానికి గల కారణం కూడా కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే శ్వేత అలాగే వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత శ్వేత తల్లిదండ్రులు ఇద్దరు కూడా తన మీద దాడి చేయడానికి తన అత్తింటికి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అయితే కెమెరాని ఫిట్ చేయడం జరిగింది. దాని మూలంగానే ఈ వార్త ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఆ కెమెరాలో కూడా, ఆ ఫుటేజ్లో కూడా మనం చూడొచ్చు శ్వేతని ఎంత దారుణంగా కిరాతకంగా గుమ్మంలో నుంచి లాక్కొని వచ్చి ఒక్క కాలుతో కూడా లాక్కొని వస్తున్నారు. అంటే ఆ తండ్రి ఎలాంటి మనస్తత్వం చెందినవాడు అనేది కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అంతకంటే ముఖ్యంగా తన తల్లి, నవమాసాలు మోసిన తన తల్లి కూడా ఇలాంటి ప్రవర్తన ఏ విధంగా చేయగలదు అంటూ కూడా చాలా మంది ఆ ఫుటేజ్ చూసిన తర్వాత మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ కార్ వెనకాల కూడా, డిక్కి వెనకాల కూడా తను పెనుగులాట చేసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని. కానీ వాళ్ళు మాత్రం తాళ్ళని తీసుకొచ్చి ఒక గొడ్డుని కట్టేసినట్టుగా కాళ్ళు చేతులు కట్టేసి తన ఛాతి మీద బలంగా గుద్దితే రక్తం కూడా నోట్లో నుంచి రావటం జరిగింది. ఇదంతా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ వాళ్ళకి మాత్రం అసలు ఎటువంటి బాధ ఏది లేకుండా కేవలం ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అనే ఒకే ఒక కారణంగా అతి దారుణంగా ప్రవర్తించారని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊరు మొత్తం కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, పోలీసులు ఎంత వెళ్ళిపోండి మేము ఏదో ఒక న్యాయం చేస్తామన్నా కూడా వీళ్ళు వెళ్లకుండా ఊరు మొత్తం కూడా వాళ్ళకి సపోర్టివ్గా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత అత్త చూడొచ్చు, ఆ చేతికి గాయమైనా తను నిన్నటి నుంచి అన్నం కూడా తినకుండా నా కోడలు నాకు కావాలి, నేను నా కోడల్లా చూడలేదు, కూతురుగా చూశాను అంటూ కూడా ఆ తల్లి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఊరు మొత్తం కూడా వాళ్ళ సైడ్ ఉండి సపోర్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కానీ శ్వేతకి సంబంధించి మాత్రం మరి పోలీసులు ఎందుకని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అనే ప్రశ్న మాత్రం వీళ్ళలో రగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ శ్వేతకి సంబంధించి ఆ తల్లిదండ్రులు ఎన్నో దారుణాలు చేశారు. కానీ మేము పోలీస్ స్టేషన్లో 4 ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇంత సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది మాత్రం వీళ్ళకి ప్రశ్న అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మరో గంటలో ఇక్కడ శ్వేత ఉండబోతుంది. మరి శ్వేత వచ్చిన తర్వాత తను ఏం చెప్పబోతుంది అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు. కొంతమంది ఊరు ప్రజలు మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు అక్కడ ఉన్నారని నిన్న ఘటన లేదు మేడం, చూసిన తర్వాత అసలు ఏమనిపించింది? మేము పనికి వెళ్ళాం మేడం, పనికి వెళ్ళాక జరిగింది ఈ సంఘటన. వీడియో చూసినాం. అసలు ఏమనిపించింది? ఆ వీడియో భయంగా అంత ఘోరంగా అయింది మేడం. ఎలా ఉండేవారు వాళ్ళు? ఎవరు మేడం? శ్వేత వాళ్ళ ఆయన ఎలా ఉండేవారు? బాగానే ఉండే. అంటే అమ్మ, శ్వేతకి పెళ్ళైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో ఏ విధంగా ఉండేవాళ్ళు? ఎందుకంటే శ్వేత తండ్రికి చేతబడి వచ్చు అంటున్నారు, అది నిజమేనా? నిజమే. అంటే ఎలా తెలిసింది అదంతా కూడా? అంటే ఇక ఉంటాయి మేడం, మంత్రాలు చేపిస్తాడు అని పైసా పోగరుందా అని అన్నారు మేడం. అంటే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి అనేది మేము చాలా వరకు విన్నాము. అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అతను? తెలియదు మేడం, ఇక వానికి తెలుసు, వాడు ఎవడెవడు ముసులో మనకు తెలియదు అట్లా. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీరు నిన్నటి నుంచి కూడా వీళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారు, ఏం చెప్తారు? ఎలాంటి న్యాయం కావాలి, పిల్ల కావాలి వాళ్ళకి, అంతే. శ్వేత రావాలి. సో ఇంకొంతమంది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రామ్ దాస్. ఎందుకంటే వీళ్ళు నిన్నటి నుంచి కూడా ఇక్కడే వీళ్ళ కుటుంబానికి సపోర్టివ్ గా ఉన్న పరిస్థితి కాబట్టి మరి వీళ్ళు ఏమనుకుంటున్నారని ఒకసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శ్వేత తెలుసా మీకు? ఎలా ఉండేది? కోడలే అమ్మా. మీ కోడలు? అంటే ఈ ఘటన జరిగినప్పుడు మీరు ఉన్నారా అక్కడ? నేను వచ్చే వరకే 4 కండ్లలో కారం పొడి పోసిర్రు, ఆమెకు పోసిర్రు, గుంతుకపోతురు, గొర్రెను గుంతుకపోయినట్టు. ఇంట్లోకి వెళ్ళి బెడ్ రూమ్లోకి వెళ్ళి. మరి అప్పుడు ఎవరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చిర్రు అమ్మ, ఇల్లు 4 వాడిపోయారు, ఎవరు ఇస్తారని బయట ఉన్న వాళ్ళు ఇచ్చిర్రు. ఇచ్చిన కూడా పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరమ్మా. మరీ ఘోరమమ్మ, మరీ ఘోరమమ్మ. తల్లి 4 పీనుగలు చేతురు.
మరి నిన్న సుందిలో ధర్నా చేస్తున్నాం, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. ఎట్లమ్మా మరి? ఇప్పుడు మా కొడుకు చచ్చిపోతాడు, ఆ పిల్ల రాంది. ఆ పిల్లవాడు ప్రేమించుకునే చేసుకురు 7 గంటల పొద్దు. ఇప్పుడు పెళ్లి చేసుకొని 4 నెలలు పుస్తలు కూడా ఉన్నాయమ్మా. బావ మరదలే అవుతారు. బావ మరదలే అమ్మా, వరుసకు బావ మరదలే. ఇప్పుడు ఇక్కడ పొద్దు నుంచి మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కదా, పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తలేరమ్మా, వస్తారు తోలుకొస్తాం అంటారు. అంటుంటే ఎలగొట్టిరు ఇక్కడ. అంటే ఎందుకు బయటికి పంపించేశారు మిమ్మల్ని? ఏమో అందుకే అర్థమైతలేదమ్మా, మమ్మల్ని ఎందుకు పంపించారు. ఆ పిల్ల చిన్నమ్మ మేనత్త ఇక్కడ ఉన్నారు మీద, చిన్న అయినా గిట్లా. మేము అలా తోలుకొని పోయాలని తోలుకొస్తాం, మీరు బయటకు కొర్రి అని ఎలగొట్టిరమ్మ. అక్కడ కూర్చుంటే అసలు ఉండనివ్వట్లేదా? ఉండనిస్తలేరు. రామదాస్ ఆ తల్లి కోడలు లేదు వెళ్ళిపోయిందన్న బాధ చూడొచ్చు. ఆ అత్త రోధిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూస్తే కనుక తను నిన్నటి నుంచి కూడా ఏడుస్తూనే ఉంది. ఒకసారి మనం చూడొచ్చు ఆ విజువల్స్ ని కూడా. ఎందుకంటే నా కోడలు నాకు కావాలి, తను నా కూతురు లాంటిది, నా కొడుకు 8 ఏళ్ళుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మేము ఎంతో అన్యోన్యంగా ఉంటారనుకున్నాం. కానీ అలాంటిది ఇలా ఒక్కసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఊరు మొత్తం కూడా ఒక్కసారిగా భయానికి గురవుతుందని చెప్పొచ్చు. మరి మాకు నా కోడలు కావాలి, మేము ఎంత దూరమైనా వెళ్తాం, ధర్నా చేస్తాం, ఏదైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రవీణ్ మాత్రం నా భార్య నాకు రాకపోతే నేను చచ్చిపోతాను అంటూ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్తకి హక్కు ఉంటుంది భార్య మీద, కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇలా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ అత్తతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బాధలో ఉంది, కానీ తన బాధ చూసైనా సరే శ్వేత తల్లిదండ్రులు మానుతారేమో అని ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కాకపోతే మీ కోడలి మీరు కూతురులాగానే చూసుకున్నారు, కానీ ఎలాంటి న్యాయం కావాలి? నా కోడలు నాకు కావాలి, నా కోడలు లేకుంటే నా కొడుకు చచ్చిపోతాం. మేము ఇంటిలో అలా చచ్చిపోతాం మేడం. ఇంటిలో అలా పోలీసులో పేర్లు రాసి మరి పోలీస్ స్టేషన్ లో చచ్చిపోతాం మేడం. ఎక్కడైనా సరే అత్త వేధిస్తుంది అంటూ కూడా కోడలు ఇలా దీక్ష చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం కోడలు కావాలి అని మీరు దీక్ష చేస్తున్నారు. ఇక్కడే అర్థమైపోతుంది మీరు శ్వేతని ఎంత బాగా చూసుకున్నారు అనేది. ఎలా ఉండేది మీతో శ్వేత? నాతో ఒక బిడ్డలాగా ఉంది మేడం. ఉన్న 10 రోజులు అక్క తిరిగింది మేడం. నాతో మంచిగా ఉంది మేడం. పది రోజుల క్రితం వచ్చింది మేడం. కొంచెం ఫీవర్ వచ్చింది మేడం. వస్తేనే టాబ్లెట్ తెచ్చినాం, అన్ని తెచ్చినాం. జర తగ్గుతుంది. 2 రోజులు ఉండి పోదాం అనుకుని మేడం. 2 రోజులు ఉండి పోదాం అనుకునేసరికి ఇట్లా అయింది. సిటీలో ఏమైనా పని చేస్తుందా? ఇంకెక్కం పనికి వెళ్ళలేను మేడం. వాళ్ళు బయట వెళ్తే చంపేస్తామంటారు అని లోపలనే ఉర్రు మేడం ఇద్దరు. అమ్మ, ఇక్కడ ఇంకో ప్రశ్న. మీ కొడుకు పని చేయట్లేదు కాబట్టి శ్వేత తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు అనేది ఒక వార్త వస్తుంది, అది నిజమేనా? మా కొడుకుకు జాబ్ వచ్చింది మేడం. మా కొడుకుకు జాబ్ వచ్చింది. జాబ్లో సెటిల్ అయిపోతా అంటే ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకో, తర్వాత సెటిల్ అయిదామని అన్నది మేడం. అట్లా అంటేనే మా కొడుకు ఫస్ట్ పెళ్లి చేసుకున్నా మేడం. నేను అడిగిన ఫస్ట్, అందుకే పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు జాబ్ పోదామంటే ఇల్లు చంపేస్తామంటారు, ఎట్లా పోవాలని అన్నారు సార్ మేడం. మొన్ననే ఇంటర్వ్యూకి పిలిచిరు మేడం. అని జాబ్లు వస్తున్నాయి కానీ చంపేస్తామంటే బయటికి వెళ్తే చంపేస్తారని వెళ్తలేడు మేడం. ఇప్పుడు ఇంకొక గంటలో ఇక్కడ స్వాతి ఉండబోతుంది. మరి స్వాతిని చూసినప్పుడు అంటే తనతో మాట్లాడే మాట ఏంటి? మొదటిగా తనతో మాట్లాడతా మేడం. శ్వేతతో మాట్లాడతా మేడం. శ్వేతతో మాట్లాడతా. తీసుకొచ్చి శ్వేతని నా కొడుకు దానికి తోలియండి మేడం. నా కొడుకు చచ్చిపోతాడు మేడం. లేకుంటే నా శ్వేత కావాలా మేడం. నా కొడుకు కావాలా, లేకుంటే నా కొడుకు చచ్చిపోతాడు మేడం. నా కొడుకు చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం మేడం. మేము నా కొడుకు కోసమే ఒప్పుకున్నా మేడం. నేను నా పెద్ద కొడుకు పెళ్లి కాకున్నా కానీ ఎక్కడన్నా బతుకుతాను అనుకున్నా మేడం. నేను 2-3 సార్లు దెబ్బలు తిన్నా మేడం. నేను నా కొడుకు కోసమే. అందరూ ఏమన్నా పట్టించుకోలే మేడం. నేను నా కొడుకు కోసము. నా కోడలు నాకు కావాలి మేడం. ఇక్కడ చూడొచ్చు, నా కోడలు నాకు కావాలి, నా కోడలు కోసం, నా కొడుకు కోసం నేను ఎన్ని దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నాను, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆ తల్లి అత్త వాపోతున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఇందాక మనం అనుకున్నట్టుగా అత్త మామలు వేధిస్తున్నారు అంటూ కోడలు
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కోడలు నాకు కావాలి అంటూ కూడా అత్త పోలీస్ స్టేషన్కి ఎక్కిన ఘటన అయితే ఇక్కడ మనం చూస్తున్నామని చెప్పొచ్చు. మరి శ్వేత మరికొన్ని నిమిషాలలో ఇక్కడైతే ఉండబోతుంది. మరి శ్వేత ఏం చెప్తుంది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పొచ్చు. ఆ వార్తలు కూడా ఒకసారి తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేద్దాం రామదాస్. దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అది కీసరా పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి. శ్వేత కోసం ఏకంగా ఆమె భర్త తరపు అత్తమామ కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ కొంతమంది స్థానికంగా మద్దతుగా వచ్చారు. వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిజంగా తన కొడుకు కోసం కన్నతల్లి ఆరాటపడుతున్న తీరు, కోడల్ని అప్పగించాలంటూ ఆమె ఏడుస్తున్న విధానం అంతా కూడా నిజంగా అక్కడ ఉన్న వాళ్ళని కంటతడి పెట్టిస్తుంది. చాలా దారుణమైన, అదిగో చూడండి, ఇంత కిరాతకంగా అమానుషంగా కొట్టి అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చాలా దారుణమైన ఘటన ఇది నర్సంపేటలో చోటు చేసుకుంది, కీసర పిఎస్ పరిధిలో. నిన్న జరిగిన ఈ ఘటనపై పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ప్రస్తుతం. దీనిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారైతే మరికొద్దిసేపట్లో శ్వేతను తీసుకొస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అప్పటి వరకు కూడా తాము అక్కడే ఉంటామంటూ ఆమె భర్త తరపు బంధువులంతా కూడా అక్కడే బయట ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా శ్వేతను తీసుకొచ్చి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.